శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినూత డ్రైవర్ రాయుడు హత్య కేసులో విచారణ వేగవంతం చేశారు చెన్నై పోలీసులు. ఇప్పటికే కీలక సమాచారం రాబట్టారు. శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని విచారించనున్నారు. సుధీర్ రెడ్డి ప్రోద్బలంతోనే తనను ప్రలోభ పెట్టారని మృతుడు రాయుడు సెల్ఫీ వీడియో ఒకటి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. జనసేన నాయకులు కోట వినూత దంపతులను హత్య చేసి యాక్సిడెంట్గా చిత్రీకరించారని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరుడు టీడీపీ కార్యకర్త సుజిత్ రెడ్డితో కలిసి స్కెచ్ చేసినట్టుగా సమాచారం. ఇక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై కేసు నమోదు కానున్నట్టుగా, అయితే ఆయన్ని విచారించినట్టుగా కూడా ప్రస్తుతం వార్త అందుతోంది. మొత్తానికి తమిళనాడు పోలీసులు కేసును వేగవంతం చేశారనే వార్త అయితే ప్రస్తుతం అప్డేట్గా చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ మూర్తి మరిన్ని వివరాలు అందించే ప్రయత్నం చేస్తారు. మూర్తి, చెప్పండి. హరి, ఏదైతే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వినూత కోట డ్రైవర్ హత్య కేసు రోజుకొక కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి మృతుడు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ కార్యకర్త వినూత కోట డ్రైవర్ రాయుడు హత్య కేసుకు సంబంధించి ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడు చాలా కీలక ఆధారం కాబోతోంది. ఈ యొక్క హత్య కేసుకు సంబంధించి ఏదైతే హత్యకు గురి కావడానికి ముందు ఏదైతే డ్రైవర్ రాయుడు రిలీజ్ చేసినటువంటి సెల్ఫీ వీడియో ఆధారంగా ఇప్పుడు చెన్నై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దీనిలో భాగంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి ఈ కేసుకు సంబంధించి సమన్లు జారీ చేశారు. ఆయన అనుచరుడు ఇప్పటికే సుజిత్ రెడ్డిని విచారించారు, ఫోన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అతనికి సంబంధించినటువంటి ఏదైతే బ్యాంక్ డేటాను కూడా వివరాలన్నీ కూడా విచారించారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా కొంతమందిని పేట చంద్ర మరొక కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలను కూడా చెన్నై పోలీసులు విచారించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి సమన్లు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఏ క్షణానైనా విచారించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈరోజు చెన్నై పోలీసులు శ్రీకాళహస్తికి వస్తున్నట్లుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి కూటమి నేతల్లో అయితే గుబులు పుట్టిస్తోంది. ఎప్పుడు ఏ క్షణంలో ఎవరిని అదుపులో తీసుకుంటారనేటువంటి భయాందోళనలు అయితే శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి కూటమి నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. జనసేన పార్టీకి సంబంధించి అప్పటి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వినూత కోట డ్రైవర్ హత్య కేసు రాష్ట్రంలోనే సంచలనంగా మారటం, అటు చెన్నైలో అతని శవాన్ని తీసుకువెళ్ళి కోవ నదిలో పడవేయటం, ఇవన్నీ కూడా ఒక పక్కా యాక్షన్ ప్లాన్ ప్రకారం జరిగిన నేపథ్యంలో ఈ హత్య కేసుకు సంబంధించి సరికొత్త మలుపులు తిరుగుతూ ఉన్నాయి. ఓకే మూర్తి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.